అందరికీ ఈ చలికాలంలో కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువగా నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట చలికి. ఇక పెద్దవాళ్ళకైతే పాపం చాలా నడవరాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా చికెన్ గున్యా లాంటి జ్వరాలు వచ్చి తగ్గినాక కూడా ఆ నొప్పులు అసలు తగ్గవు అనమాట. అవి తగ్గడానికి, ఆ నొప్పుల నుంచి మనం బయటపడడానికి ఇలా మనము ఈ శొంఠి వామ మిరియాలతో లడ్డూలాగా కానీ అన్నంలో పొడిలాగా కానీ ఇలా చేసుకొని తింటే త్వరగా తగ్గుతాయి అన్నమాట. ముందు మనము శొంఠిని ఒక 100 గ్రాములు తీసుకోవాలి, వామ 50 గ్రాములు తీసుకోవాలి, మిరియాలు 25 గ్రాములు మంచి రంగు వచ్చేటట్టుకు వేయించుకొని పొడి చేసుకోవాలి. మనం అన్నానికి తినట్టయితే అలా దొడ్డుకు కానీ మనము అలా నల్లుప్పు కానీ వేసుకొని మనం పొడి చేసేసుకొని అన్నానికి తినేసేయచ్చు అనమాట. మనం ఆవు నెయ్యి కానీ వేసుకొని ఇలా కొంచెం తీపి కావాలనుకున్న వాళ్ళు కొద్ది బెల్లం వేసుకొని పౌడర్ లాగా తినేసేయచ్చు. ఇలా చిన్నపిల్లలకైతే అందరికీ లడ్డూలాగా చేస్తే బాగుంటుంది అన్నమాట.